सिमर सिमर सुख पाता है मन, गीत खुशी के गाता है। सिमर सिमर सुख पाता है मन, गीत खुशी के गाता है। प्यारे बाबा प्यार तुम्हारा, प्यारे बाबा प्यार तुम्हारा, सोए भाग्य जगाता है। सिमर सिमर सुख पाता है मन, गीत खुशी के गाता है। ఓం శాంతి. మన మధ్య రాజయోగిని కరుణా దీది గారు ఉన్నారు. ఓం శాంతి. ఈరోజు మన మధ్య 45 సంవత్సరాలుగా రాజయోగ సాధన చేస్తున్న ఒక మహిళ ఉన్నారు. ఆమె బ్రహ్మకుమారి కరుణీ దీదీజీ గారు. మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్లుగా ఆధ్యాత్మిక అన్వేషణలో ఎలా విజయం సాధించారు, పరమాత్మను తెలుసుకోవాలనే తపనతో ఎంత ఆతృతగా ఉన్నారో, చివరకు పరమాత్మను పొందడం ద్వారా తమ జీవితాన్ని ఎలా ధన్యంగా మార్చుకున్నారో ఇప్పుడు మనందరం తెలుసుకుందాం. ఓం శాంతి దీదీజీ, మీకు మా హృదయపూర్వక స్వాగతం. ఓం శాంతి. ఓం శాంతి దీదీ, నమస్తే. మనం గత ఎపిసోడ్లో మీరు చెప్పినట్లుగా పరమాత్మను తెలుసుకోవాలనే మీ దాహం, మీ అన్వేషణ గురించి మాట్లాడుకున్నాం. మీరు మాకు ఒక మంచి విషయం చెప్పారు. ప్రపంచంలో చాలామంది బ్రహ్మ గురించి ఇలా అంటారు, మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు లేదా పరిష్కారం కావాలనుకున్నప్పుడు బ్రహ్మకు చెప్పండి, బ్రహ్మ పరమాత్మతో మాట్లాడి మనకు సమాధానం చెప్తారు అని చెప్తారు. మరి మీరు చెప్పారు కదా, బ్రహ్మ మీకు స్వప్నంలో కనిపించారని, అదేవిధంగా సంతోషి మాత కూడా మీకు స్వప్నంలో కనిపించారని. మరి ఆ తర్వాత మీ జీవితంలో ఎటువంటి మలుపు దొరికింది, మీరు బ్రహ్మకుమారి ఆశ్రమానికి ఎలా చేరుకున్నారు, ఈ విషయాలు మాకు చెప్తారా? అవును, నేను ఎప్పుడు కూడా ఇలా చెప్తూ ఉంటాను. నాకు పరమాత్మ పరిచయాన్ని ఏ మానవుడు ఇవ్వలేదు, స్వయంగా పరమాత్మయే నాకు దారి చూపించారు. నేను వెతుకుతూ ఉండేదాన్ని, కానీ గమ్యాన్ని మాత్రం వారే నాకు చూపించారు. నాకు ఆ దివ్య దర్శనం జరిగిన తర్వాత నా హృదయంలో ఒక ప్రశ్న మిగిలిపోయింది. అదేంటి అంటే, ఆ వెలుగు ఎవరు, ఆ బ్రహ్మ ఎవరు, నాతో ఆ ఆకాశవాణి చేసింది ఎవరు? ఈ స్వరం ఆకాశమంతా మారుమోగినట్లుగా అనిపించింది. ఆ మాటలు రాత్రింబవళ్ళు నా మనసులో వినిపించేవి. ఆ స్వరంలో ఎంతో మాధుర్యం ఉండేది, అదే సమయంలో ఎంతో శక్తి కూడా నిండి ఉండేది. ఆ ఆకాశవాణిలో వినిపించబడిన మాటలు ఇవే: నీకు వివాహం జరగదు, జరగదు, జరగదు. నీ జీవితంలో దుఃఖాల పర్వతాలన్నీ కూలి పడిపోతాయి అని. చూడండి, ఆ మాటలు నా చెవుల్లో ఎప్పుడూ మారుమోగుతూనే ఉండేవి. ఆలోచిస్తే ఇంకా ఎప్పుడు ఈ కష్టాలు వస్తాయి అనుకునేదాన్ని. ఎందుకంటే ఆ సమయంలో నా జీవితంలో ఎలాంటి కష్టమూ లేదు, డబ్బుకి కొరత లేదు, భయం లేదు. కానీ నాకు ఎప్పుడూ అనిపించేది ఏమిటి అంటే, నాకు నిజమైన ప్రేమ కావాలి, నిజమైన శాంతి కావాలి. పంజాబ్లో ఉన్నప్పుడు డబ్బు కొరత చూడలేదు. చిన్నప్పుడు మా పుస్తకాల్లో కూడా డబ్బు పెట్టేవారు. లండన్లో కూడా మంచి ఉద్యోగం ఉండేది, ఎలాంటి ఆర్థిక సమస్య లేదు. కానీ నేను ఎప్పుడు కూడా ప్రేమ కోసం, శాంతి కోసం దాహంతో ఉండేదాన్ని. జనవరిలో నాకు ఒక దివ్య అనుభవం జరిగింది. ఈ అనుభవాన్ని నా జీవితంలో నేను ఎప్పుడూ మర్చిపోలేకపోయాను. 2-3 నెలలు గడిచిపోయాయి. అకస్మాత్తుగా ఏప్రిల్ 3వ తేదీన
భారతదేశం నుండి ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరంలో మీ అమ్మగారు మరణించారు అని వ్రాసి ఉంది. ఇక చూడండి, అప్పటి నుండి నా జీవితంలో దుఃఖాల పర్వతాలు ప్రారంభమయ్యాయి. ఆ రోజుల్లో టెలిఫోన్ ఇంతగా ఉండేది కాదు. టెలిగ్రామ్స్ లేదా ఉత్తరాలే వచ్చేవి. ఆ వార్త విన్న తర్వాత నేను రాత్రింబవళ్ళిక ఏడుస్తూనే ఉండేదాన్ని. అప్పట్లో నేను భగవద్గీత కూడా చదివేదాన్ని. సాయంత్రం గీతాపారాయణం చేసి ఈ ఆత్మకు శాంతి కలగాలి అని ప్రార్థించేదాన్ని. ఎవరో చెప్పినట్లు నాకు గుర్తుంది, ఆత్మ చెట్టుపై వేలాడుతూ తిరుగుతూ ఉంటుంది అని. అప్పుడు నేను గీతా అధ్యాయాలు చదివి ఆ ఆత్మకు శాంతి కలగాలని కోరుకునేదాన్ని. ఇలా చేస్తున్నప్పటికీ కూడా నా మనసుకి ఏమాత్రం శాంతి లభించేది కాదు. నేను ఎప్పుడూ ఏడుస్తూనే ఉండేదాన్ని. నేను అమ్మ కోసం ఇన్ని చేస్తున్నాను, అయితే నా మనసుకు శాంతి ఎందుకు రావట్లేదు? నేను ఎందుకు ఇంకా ఆమెను ఎంతగా గుర్తు చేసుకుంటూ ఉండిపోతున్నాను? భగవద్గీత చదువుతూ ఉండేదాన్ని, కానీ చదువుతున్నప్పుడు కూడా కన్నీళ్లు కారేవి. ఇలా నేను చాలా బాధలో ఉండేదాన్ని. వర్క్కి కూడా ఏడుస్తూనే వెళ్ళేదాన్ని. అప్పుడు పరిస్థితి అలాంటిది. ఇంట్లో ఎవరు చనిపోయినా మరుసటి రోజే వర్క్కి వెళ్ళాల్సి ఉండేది. భారతదేశంలో లాగా చాలా రోజులు సెలవులు ఉండవు. నేను తినేది కూడా చాలా తక్కువ. బాధతో కొన్నిసార్లు మధ్యలోనే కుప్పకూలిపోయేదాన్ని. అందరూ కూడా ఈ అమ్మాయికి లోపల ఏదో చాలా పెయిన్ ఉంది అని అనేవారు. కానీ నా బాధ ఏంటో ఎవరికీ పూర్తిగా అర్థం కాదు కదా. అమ్మ మరణం తర్వాత దుఃఖాల పరంపర మొదలయ్యింది. ముందుగా చెప్పినట్లుగా ఏప్రిల్ 3న అమ్మ మరణించింది. దాని తర్వాత చూడండి విధి ఎంత విచిత్రంగా ఉంటుందో. ఏప్రిల్ 3న మా అమ్మ మరణించారు. ఆ సమయం తర్వాత 13 రోజులకే ఏప్రిల్ 20వ తేదీన నా మరో బాబాయ్ కూడా మరణించారు. ఆయన వయస్సు అప్పటికి కేవలం 39 సంవత్సరాలు మాత్రమే. ఆయన ట్రైన్లో డ్రైవర్గా పనిచేసేవారు. ఒకరోజు క్రియాకర్మలు ముగించుకుని తిరిగి ఉద్యోగానికి వెళ్ళారు. రైల్లో విధులు నిర్వహిస్తున్నప్పుడే అకస్మాత్తుగా హార్ట్ అటాక్ వచ్చింది. అక్కడికక్కడే కుప్పకూలి మరణించారు. బాబాయికి చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అలా ఒక కుటుంబం తల్లిని కోల్పోయింది, మరో కుటుంబం తండ్రిని కోల్పోయింది. ఈ సంఘటనలు నా మనసుపై చాలా తీవ్ర ప్రభావం చూపాయి. నేను నా బాబాయి కోసం ఇద్దరం ఒకరినొకరు ఓదార్చుకునేవాళ్ళం. కొన్నిసార్లు ఆయన నన్ను దగ్గరికి తీసుకుని ధైర్యం చెప్పేవారు. అలా జీవితం కొనసాగుతూ ఉండేది. అయితే బాధలు ఆగలేదు. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు వచ్చిన దాదాపు ప్రతి ఉత్తరంలో ఎవరో ఒకరి మరణ వార్త ఉంటూ ఉండేది. ఇవన్నీ చూసి నేను మరింత నిరాశలోకి వెళ్ళిపోయాను. ఆ టైంలో మా ఇంటికి కొంతమంది వచ్చారు. వారు మెడిటేషన్ చేసేవారు. నన్ను చూసి వాళ్ళు చాలా ఆందోళన చెందారు. అలా వచ్చిన వాళ్ళు అన్నారు, ఈ అమ్మాయి పరిస్థితి బాగోలేదు, ఇలా ఉంటే ఇంకా కృంగిపోతుంది అన్నారు. అప్పుడే వాళ్ళు నాకు ఒక విషయం చెప్పారు. నేను రీసెంట్గా ఒక బ్రహ్మకుమారి సోదరి మీ ఇంటికి దగ్గరలోని ప్రాంతానికి వచ్చి నివసిస్తుంది. ఆమె ధ్యానం నేర్పిస్తుంది. ఈ అమ్మాయిని అక్కడికి తీసుకువెళ్ళండి అని వాళ్ళు చెప్పారు. నా బాబాయ్ ఒక డాక్టరు. వారికి కూడా ఆ సూచన నచ్చింది. కానీ నాకు మాత్రం అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఆ ధ్యానం చేసే వ్యక్తులను చూసినప్పుడు నా మనసులో మంచి అభిప్రాయం ఏర్పడలేదు. ఎందుకంటే వాళ్ళు ఒకవైపు మేము ఆనియన్ ఏమీ తినము అని చెప్తూ ఉండేవారు. కానీ మా ఇంట్లో వండిన భోజనం తిన్నారు. అప్పుడు నేను అనుకున్నాను, వారి మాటలకు ఆచరణకు సరిగా పోలికే లేదు. ఇలా ఉంటే వీళ్ళలో ఆధ్యాత్మికత ఎక్కడుంటుంది? అందుకే నా మనసు వారి వైపు ఆకర్షించబడలేదు. నేను ఇలా అనుకుంటున్నప్పటికీ నా బాబాయ్ మాత్రం చాలా ఆసక్తి చూపించారు. వాళ్ళు అనుకున్నారు, చూడాలి ఈ ధ్యానం అంటే ఏంటి, భగవంతుడు గురించి వీళ్ళు ఏం చెప్తారు, మనసుకి శాంతి ఎలా వస్తుంది. అందుకే బాబాయ్ వెళ్ళాలని ముందే నిర్ణయించుకున్నారు. నాతో అన్నారు, అమ్మాయి నువ్వు కూడా రా అని. కానీ నేను బాబాయ్కి చెప్పేశాను, నేను ఎక్కడికి రాను. ఎందుకంటే నేను అప్పటికే శ్రీకృష్ణుడిని సంతోష్ మాతను పూజించేదాన్ని.
నాకు ఇంకే గురువు అవసరం లేదని బాబాయ్తో చెప్పేశాను. ఆ టైంలో నా బాబాయి బ్రహ్మకుమారీశ్వర్ 7 రోజుల కోర్సుకి వెళ్ళారు. ప్రతిరోజు కూడా సాయంత్రం క్లాస్కి వెళ్ళి వచ్చేవారు. కానీ బాబాయిని చూస్తుంటే నాకు లోపల చిన్న కోపం వచ్చేది. ఎందుకంటే వారు క్లాస్ నుంచి వచ్చేటప్పుడు చాలా సంతోషంగా కనిపించేవారు. నేను అనుకునేదాన్ని, ఇంతమంది కుటుంబ సభ్యులు చనిపోయారు కదా, అమ్మ వెళ్ళిపోయింది, చాచాజీ వెళ్ళిపోయారు, మౌసీ వెళ్ళిపోయింది, బువా వెళ్ళిపోయింది, ఇంతమంది వెళ్ళిపోయినా కూడా ఇంత పెద్ద దుఃఖం మధ్యలో బాబాయ్ ఎలా నవ్వగలుగుతున్నారు? అంత సంతోషం దొరికింది? బయటకు నేను ఏమీ చెప్పేదాన్ని కాదు, కానీ లోపల మాత్రం చాలా అసహనంగా ఉండేదాన్ని. అది ఒకరోజు శనివారం. ఆ రోజుల్లో వాషింగ్ మిషన్లు అంతగా ఉండేవి కాదు. అందరూ చేతులతోనే బట్టలు ఉతికేవారు. ఇంటి పనులు చేయటము, శుభ్రపరచడం, బట్టలు ఉతకడం అన్నీ నేనే స్వయంగా చేసుకునేదాన్ని. అప్పుడు దాదాజీ నా దగ్గరకు వచ్చి చెప్పారు, అమ్మాయి నువ్వు కూడా ఒకసారి మెడిటేషన్ క్లాస్కి వెళ్ళు. నేను వెంటనే చెప్పేశాను, నాకు అలాంటి అవసరం ఏం లేదు, నేను శ్రీకృష్ణుని నమ్ముతాను, సంతోషి మాతను నమ్ముతాను, మీరు ఏ గురువుల దగ్గరికి వెళ్తున్నారో నాకైతే తెలీదు, నేను అక్కడికి మాత్రం రాను అని చెప్పి నాకు చేయాల్సిన పనులన్నిటి జాబితా చెప్పడం మొదలుపెట్టాను. నేను అన్నాను, బట్టలు ఉతకాలి, ఇల్లు శుభ్రం చేయాలి, ఇంకా చాలా పనులు ఉండిపోయాయి అన్నాను. అప్పుడు చాచాజీ ఊహించని పని చేశారు. నేను బట్టలు ఉతుకుతుండగా ఆయన చెప్పారు, నువ్వు వెళ్ళు, ఈరోజు బట్టలు ఉతికే పని నేను చేస్తాను. నేను వెంటనే చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఆయన సాధారణంగా టీ తాగిన కప్పును కూడా సింక్ దగ్గరకు తీసుకెళ్ళని వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇప్పుడు బట్టలు ఉతుకుతానని చెప్తున్నారు. అప్పుడు నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. సరే, 15 నిమిషాలు వెళ్ళడానికి, 15 నిమిషాలు రావడానికి, అక్కడ 15 నిమిషాలు కూర్చోడానికి, అంతలో దాదాజీ బట్టలు ఉతికేస్తారు, నా పని తగ్గిపోతుంది అని నేను అనుకున్నాను. అయితే నా ఉద్దేశం ధ్యానం నేర్చుకోవడం కోసం కాదు, కేవలం పని తగ్గించుకోవడం కోసమే. నేను వెంటనే నా కజిన్తో కలిసి ఆశ్రమానికి బయలుదేరాను. మార్గమంతా నెమ్మదిగా నడిచాను. ఎందుకంటే ఎక్కువ సమయం గడపాలని అనుకున్నాను కదా. నిజానికి త్వరగా వెళ్ళాలనే ఇంట్రెస్ట్ అయితే నాకు లేదు. చివరికి ఆశ్రమానికి చేరుకున్నాను. తలుపు తట్టాను. అప్పుడు ఒక మహిళ తలుపు తెరిచారు. ఆమె నన్ను చూసి చాలా ప్రేమగా అన్నారు, రా బిడ్డ, లోపలికి రా అని. ఎందుకో తెలియదు, ఆ మాట విన్న క్షణం నా హృదయం కదిలిపోయింది. నాకు మా అమ్మగారే గుర్తొచ్చారు. ఆమె కళ్ళల్లోని ప్రేమ, ముఖంలోని చిరునవ్వు చూసి నేను చాలా అట్రాక్ట్ అయిపోయాను. ఆమె నన్ను ఒక గదిలోకి తీసుకువెళ్ళారు. అక్కడ ఒక ఎర్రని లైట్ కనిపించింది. అలాగే ఒక వృద్ధుడి ఫోటో కూడా నాకు కనిపించింది. ఆ ఫోటో చూసిన మరుక్షణం నేను షాక్కు గురయ్యాను. ఎందుకంటే అదే వ్యక్తి నాకు కలలో కనిపించిన వ్యక్తి. నేను వెంటనే చెప్పేశాను, దీది, నాకు ఎలాంటి గురువుల అవసరం లేదు, నేను సంతోషి మాతను నమ్ముతాను, శ్రీకృష్ణుని నమ్ముతాను, నేను ఈరోజు కేవలం మా బాబాయిని సంతోషపెట్టడానికి మాత్రమే ఈ ఆశ్రమానికి వచ్చాను. నేను ఇలా అనేసరికి ఆమె నవ్వుతూ చెప్పింది, సరే సరే, వీరు మా గురువు కాదులే, ముందు నువ్వు 7 రోజుల కోర్సు చెయ్యు, తర్వాత అన్నీ నీకు అర్థమవుతాయి అని. ఆ మాట విన్న వెంటనే నా మనసులో మళ్ళీ ఆలోచనలు మొదలయ్యాయి. అయితే ఈ వృద్ధుడు ఎవరు? నాకు కలలో కనిపించిన వ్యక్తి ఇతనేనా? వెంటనే నేను అడిగాను, ఇతని పేరు ఏంటి అని. బ్రహ్మ కదా అని కూడా అడిగేశాను. ఆమె ఆశ్చర్యపోయి, అవును కదా, మీ బాబాయ్కి నీకు చెప్పారా అన్నాను. లేదు లేదు, బాబాయ్ అయితే చెప్పలేదు. 18 జనవరి 1980లో నాకు ఒక స్వప్నంలో ఇతను కనిపించారు. అప్పుడు నేను నాకు ఆ కళ గురించి మొత్తం చెప్పడం ప్రారంభించాను. ఒక ఎర్రని వెలుగు కనిపించింది. ఆ వెలుగులో నుండి ఒక స్వరం వచ్చింది, సంతోషి మాతను శ్రీకృష్ణుడిని వదిలి ఇతని దగ్గరకు వెళ్ళమని చెప్పింది. అలాగే నీ జీవితంలో దుఃఖాల పర్వతాలన్నీ తొలగిపోతాయని కూడా చెప్పింది. నేను ఆ కథ చెప్తుండగా ఆ దీదీజీ ముఖం చాలా ఆనందంతో వెలిగిపోతుంది. కానీ నేను మాత్రం ఏడుస్తూనే ఉన్నాను. నాకు కోపం కూడా వచ్చింది.
నేను ఇంత బాధతో నా కథ చెప్తున్నాను, ఇవాళ ఈమె ఎందుకు సంతోషపడుతుంది అని అనిపించింది. అప్పుడు దీది ఒకే ఒక మాట చెప్పారు, కరుణ, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఈ సమయంలో పరమాత్మ శివుడు బ్రహ్మ ద్వారా జ్ఞానం ఇస్తున్నారు. నిన్ను ఆ భగవంతుడే వెతికి ఇక్కడికి తీసుకొచ్చారు అని. ఆ మాటలు విన్న వెంటనే నేను చాలా ఆశ్చర్యం గురిపోయాను. ఎందుకంటే నా జీవితంలో అంత దుఃఖం ఉన్నప్పుడు ఎవరో నన్ను అదృష్టవంతురాలు అని మొదటిసారి పిలిచారు. ఆ అక్కయ్య గారు నన్ను చూసి మళ్ళీ ఇలా చెప్పారు, నువ్వు చాలా చాలా అదృష్టవంతురాలివి. కానీ నాకు ఆ మాటలు అప్పుడు అర్థం కాలేదు. నేను వెంటనే చెప్పాను, నన్ను అదృష్టవంతురాలివి అంటున్నారు, నా అమ్మ చనిపోయింది, మా బాబాయ్ చనిపోయారు, నా మౌసి చనిపోయింది, నా బువ్వ చనిపోయింది, ఎన్ని దుఃఖాలు ఎదుర్కొంటున్న నేను ఎలా అదృష్టవంతురాలిగా అవుతాను చెప్పండి అని అడిగాను. అప్పుడు ఆ అక్కయ్య ప్రశాంతగా చెప్పారు, ముందుగా 7 రోజుల కోర్స్ పూర్తి చేయండి, ఆ తర్వాత మీకే మొత్తం అర్థమవుతుంది. నేను అసలు కోర్స్ చేయాలనే ఉద్దేశంతోనే రాలేదు. కానీ అక్కడ ఆ దీది వెంటనే నాకు మొదటి పాఠం చెప్పడం ప్రారంభించారు. ఆ 7 రోజుల కోర్సు నా జీవితాన్నే పూర్తిగా మార్చేసింది. ఆ కోర్సులో మొదటిసారి నాకు ఒక కొత్త విషయం చెప్పారు. నువ్వు ఈ శరీరం కాదు, నువ్వు ఒక ఆత్మవు, నువ్వు ఒక జ్యోతి బిందువు, లైట్. లండన్లో పెరిగిన నాకు ఆత్మ అనే పదం గురించి అంతగా తెలియదు. కానీ నువ్వు ఒక వెలుగు అని చెప్పినప్పుడు నాకు కొంచెం అర్థం అవ్వటం మొదలైంది. నేను చాలా ఆశ్చర్యపోయాను. అంటే నేను ఈ శరీరం కాదా, నేను ఒక వెలుగునా అని ఆలోచించడం మొదలుపెట్టాను. ప్రతి పాఠం చివరిలో ఆ అక్కయ్య గారు నాకు ధ్యానం చేయించేవారు. ఆమె చెప్పిన మాటలను వింటూ కళ్ళు మూసుకుని కూర్చుని పోయేదాన్ని. అప్పుడు నాకు చాలా మంచి అనుభూతి కలిగేది. ఆ శాంతి నాకు చాలా కొత్తగా అనిపించింది. ఎందుకంటే అమ్మ మరణించినప్పటి నుండి నేను నిరంతరం బాధలోనే ఉండిపోయాను, కృంగిపోతూ ఉండేదాన్ని. కానీ ధ్యానం చేసిన కొద్దిసేపు మాత్రం మనసు చాలా ప్రశాంతంగా ఉండేది. ఆ విధంగా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఒకటి తర్వాత ఒకటి పాఠాలు పూర్తవుతూ ఉన్నాయి. 7వ రోజు వచ్చింది. ఆ రోజు జరిగిన ధ్యాన అనుభవాన్ని కరుణాదీదీజీ తన జీవితంలో అత్యంత ముఖ్యమైన క్షణాలలో ఒకటిగా అర్థం చేసుకున్నారు. 7వ రోజు ధ్యానం సమయంలో ఆ దీది ఒక ప్రత్యేకమైన కామెంటరీ చెప్పారు. నేనైతే నిశ్శబ్దంగా కళ్ళు మూసుకుని కూర్చున్నాను. అప్పుడు నాకు ఒక అద్భుతమైన అనుభూతి కలిగింది. నాకు అనిపించింది పరమాత్మ నన్ను తన చేతుల్లో ఎత్తుకున్నట్లుగా. ఒక తల్లి తన బిడ్డని ఎంత ప్రేమగా మోస్తుందో అలా నన్ను భగవంతుడు మోస్తున్నట్లుగా నాకు చాలా మంచి అనుభూతి కలిగింది. నాకు అనిపించింది నేను ఈ ప్రపంచానికి చాలా దూరంగా వెళ్తున్నాను. ఈ బాధల ప్రపంచం నుంచి పైకి తీసుకెళ్ళబడుతున్నాను. నేను పూర్తిగా ప్రేమలో మునిగిపోయినట్లు అనిపించింది. నా కళ్ళ నుంచి కన్నీళ్ళు జారుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు అవి బాధతో వచ్చే కన్నీళ్ళు కాదు, ఆనందంతో వచ్చే కన్నీళ్ళు. ఆ టైంలో నేను ఒకటే కోరుకున్నాను, ఈ సంగీతం ఆగిపోకూడదు, ఈ ధ్యానం మెడిటేషన్ ముగిసిపోకూడదు, నేను ఎప్పుడూ ఇక్కడే కూర్చొని ఉండిపోవాలి. ఆ రోజుల్లో మేమంతా నేలపై కార్పెట్ మీద కూర్చునే వాళ్ళమాట. ధ్యానం పూర్తయ్యాక నేను అక్కడి నుంచి లేవాలని అనిపించలేదు. ఎందుకంటే చాలా కాలం తర్వాత నా హృదయం మొదటిసారి ఆ ప్రేమను అనుభవం చేసింది. మెడిటేషన్ పూర్తయ్యాక నేను ఆ అక్కయ్య దగ్గరికి వెళ్ళి చెప్పాను, అక్కయ్య గారు దయచేసి ఈ 7 రోజుల కోర్సు కంప్లీట్ చేయకండి, మళ్ళీ మొదటి రోజు నుండి మళ్ళీ ప్రారంభించండి అన్నాను. ఆమె ఆశ్చర్యపోయారు. నేను చెప్పాను, ఈ కోర్సు పూర్తయింది అని చెప్పేస్తే ఇక నేనేం చేయాలి, ఇప్పుడే నా జీవితంలో వెలుగు కనిపించడం మొదలైంది అని. ఈ 7 రోజుల్లోనే నాకు 3 విషయాలు స్పష్టంగా తెలిసాయి. నేను ఒక ఆత్మను, 2 ఒక నిరాకార పరమాత్ముడు ఉన్నారు, 3 ఆ పరమాత్మ ప్రేమ స్వరూపుడు. అంతేకాదు ఆ అక్కయ్య గారు నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు. నేను ఉద్యోగం ముగించుకుని నేరుగా ఆశ్రమానికి వెళ్ళేదాన్ని. ఆమె ముందుగా నాకు టీ ఇచ్చేవారు, కొన్నిసార్లు తినడానికి ఏదైనా పెట్టేవారు. ఆమె ఇచ్చే ప్రేమలో నాకు అమ్మ కనిపించేది. నేను ప్రతిరోజు ఆశ్రమానికి వెళ్ళడం ప్రారంభించాను. సాయంత్రం 4:30 నుండి 7:30 వరకు అక్కడే గడిపేదాన్ని. నాకు అక్కడ ఉండడం చాలా ఇష్టంగా అనిపించేది. ఎందుకంటే నా మనసుకు అక్కడ శాంతి లభిస్తుంది. చాలా కాలం తర్వాత నేను మళ్ళీ జీవించాలని అనిపిస్తుంది.
ఆ అక్కయ్య గారు నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు. నేను ఉద్యోగం ముగించుకుని నేరుగా ఆశ్రమానికి వెళ్తే ఆమె ముందుగా నాకు అన్నీ అడిగి తినడానికి ఏదైనా పెట్టేవారు. అప్పుడు అనిపించేది అమ్మ నాకు ఇచ్చే ప్రేమ కూడా ఇలాగే ఉంటుంది కదా. అలా కొద్ది నెలల్లోనే నా ఆరోగ్యం కూడా మెరుగుపడడం స్టార్ట్ అయింది. ముందైతే నిరాశలో ఉండేదాన్ని కదా, ఇప్పుడు నిరాశలో ఉండకుండా కొంచెం కొంచెం సాధారణ జీవితంలోకి రావడం మొదలైంది. అయితే ఒకరోజు అక్కయ్య అడిగారు, నీకు హిందీ వచ్చా అని. నేను చెప్పాను, అవును వచ్చు. అప్పుడు ఆమె చెప్పారు, అయితే మా దగ్గర ప్రతిరోజు ఉదయం మురళీ క్లాస్ అని ఉంటుంది, నువ్వు రా అని. అప్పటి నుంచి నేను ప్రతిరోజు ఉదయం 5:30 గంటలకు మురళీ క్లాస్కి వెళ్ళడం ప్రారంభించాను. నిజానికి ఆ సెంటర్కి వెళ్ళిన తొలి విద్యార్థుల్లో నేను, నా చాచాజీ కూడా ఉన్నాం. ప్రతిరోజు కూడా జ్ఞానం వినడం, మెడిటేషన్ చేయడం వల్ల నా జీవితంలో పెద్ద పెద్ద మార్పులు రావడం ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు నేను కేవలం దుఃఖాలనే చూశాను, కానీ ఇప్పటి నుండి నేను ఇలా అనుకున్నాను, నేను ఒక ఆత్మ. పరమాత్మ ఎవరు? నా తండ్రి బ్రహ్మ బాబా ద్వారా ఇప్పుడు పరమాత్మ నాకు సబ్ కుచ్ మొత్తం కూడా ఇస్తున్నారు. అంతేకాకుండా నన్ను నేను తెలుసుకోవడం ప్రారంభించాను. ఇప్పుడు నా జీవితంలో కొంచెం సంతోషం తిరిగి రావడం మొదలైంది. అలాంటి సమయంలో 1980 డిసెంబర్ నెలలో నాకు మరొక ప్రత్యేక అనుభవం వచ్చింది. అప్పటికే బ్రహ్మబాబా గురించి నాకు తెలుసు. ఒకరోజు మెడిటేషన్లో నాకు ఒక స్పష్టమైన మెసేజ్ లభించింది. ఆ మెసేజ్ ఇలా ఉంది, బిడ్డ, నీ 2 చిన్న చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు జరిగిపోయాయి. అన్నీ బాగానే జరుగుతాయి, కానీ వారి పెళ్ళైన 10 రోజుల తర్వాత నీ తండ్రి మరణిస్తారు. ఆ సందేశం విన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. కానీ అప్పటికీ ధ్యానం ద్వారా నాకు వచ్చిన అనుభవాలపై చాలా కాన్ఫిడెన్స్ ఏర్పడింది. కొంతకాలానికి భారతదేశం నుంచి నాన్నగారి లేఖ వచ్చింది. ఆ లేఖలో నాన్న ఇలా రాశారు, ఫిబ్రవరి 14, 15 తేదీల్లో 2 చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు ఏర్పాటు చేశాను, నువ్వు రా అని. ఆ లేఖ చదివిన తర్వాత నాకు మెడిటేషన్లో వచ్చిన సందేశం గుర్తొచ్చింది. నేను వెంటనే నా టీచర్ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పేశాను. ఆమె చాలా ప్రశాంతంగా విన్నారు. తర్వాత చెప్పారు, అయితే ఈ విషయం చాచాజీకి చెప్పకు, ఎందుకంటే ఆయనకు చాలా బాధ కలుగుతుంది కదా. నేను కూడా ఆ విషయం మనసులోనే పెట్టుకున్నాను, ఎవరితోని చెప్పలేదు. అనుకున్నట్లుగా 2 చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు జరిగిపోయాయి, అన్నీ సవ్యంగానే పూర్తయ్యాయి. అయితే నాకు ధ్యానంలో వచ్చిన సందేశం ప్రకారం పెళ్ళైన 10 రోజుల తర్వాత నా తండ్రి మరణించారు. ఆ వార్త ఒక టెలిగ్రామ్ ద్వారా వచ్చింది. కానీ ఆ టెలిగ్రామ్కు నాకు వెంటనే చూపించలేదు, ఎందుకంటే అప్పటికే నేను చాలామంది కుటుంబ సభ్యులను కోల్పోయి తీవ్ర బాధ అనుభవిస్తూ ఉండేదాన్ని. నా చాచాజీ అనుకున్నారు, ఇప్పుడు ఈ వార్త ఈమెకు చెబితే ఇక పూర్తిగా ఈమె మనసు విరిగిపోతుంది. అందుకే కొంతకాలం ఆ వార్తను దాచిపెట్టారు. అప్పటికీ నేను ధ్యానం, జ్ఞానం అన్నీ తెలుసుకుని గతాన్ని వదిలేయాలి అనే సాధనను ప్రతిరోజు చేస్తున్నాను. అక్కయ్య గారు ఇప్పుడు చెప్పేవారు, గతాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవద్దు, ఫుల్ స్టాప్ పెట్టడం నేర్చుకో. నిజంగానే నేను ఆ సాధనను అమలు చేయడం ప్రారంభించాను. అందువల్ల ధ్యానంలోకి వచ్చిన సందేశాన్ని కూడా కొంతవరకు మర్చిపోయాను. కానీ తర్వాతలోనే నా జీవితంలో మరో ముఖ్యమైన సంఘటన జరగబోతుంది. అది దాది జానకి సమక్షంలో జరిగిన ఒక అద్భుతమైన అనుభవం. అక్కడే నా తండ్రి మరణ వార్తను నేను తెలుసుకున్నాను. అయితే ఆ సమయంలో పరమాత్మ నన్ను ఎలా ఆదరించారంటే, ఎలా ధైర్యం ఇచ్చారంటే నేను అది మాటల్లో చెప్పలేను. ముందు చెప్పినట్లుగా నా తండ్రి మరణించిన టెలిగ్రామ్ వచ్చిందని నాకు తెలియదు. చాచాజీ ఇతర కుటుంబ సభ్యులకు మాత్రం ఆ విషయం తెలుసు. వాళ్ళు ఆ వార్తను కొంతకాలం నాకు చెప్పకుండా దాచారు. ఎందుకంటే అప్పటికే నేను అమ్మను, చాచాజీని, మౌసి, బువ్వాను కోల్పోయి చాలా డిప్రెషన్లో ఉన్నాను. అందుకే వాళ్ళకి భయం వేసింది. ఇప్పుడు తండ్రి మరణ వార్త కూడా చెబితే ఈ అమ్మాయి పూర్తిగా కుంగిపోతుంది అనుకున్నారు. ఒక శనివారం రోజు చాచాజీ నన్ను ఒక ఆశ్రమానికి తీసుకువెళ్ళారని ముందే చెప్పాను కదా. అక్కడ దాది జానకి, జయంతి దీది, సుదేశి దీది కూర్చుని ఉన్నారు. నేను కూడా వెళ్ళి వారి ఎదుట కూర్చున్నాను. నాకేమాత్రం ఎందుకు తీసుకొచ్చారో అప్పట్లో తెలీదు. ఇది జనరల్ మీటింగ్ అని అనుకున్నాను. అప్పుడు దాది జానకి ఒక ప్రశ్న అడిగారు, ఇక్కడ ఎవరికి పరమాత్మతో మంచి ధ్యానం అనుభవం కలుగుతుంది? అప్పుడు నా చాచాజీ వెంటనే చెప్పారు, ఇగో ఈ కరుణకు జరుగుతుంది అని. ఆ మాట విన్నాక దాది జానకి చేతిలో ఉన్న టెలిగ్రామ్ని తీసుకుని చదవడం ప్రారంభించారు. ఆ టెలిగ్రామ్లో నా తండ్రి మరణ వార్త ఉంది. అప్పుడు నాకు తెలిసింది మా నాన్నగారిక లేరు.
ఆ క్షణం అయితే చాలా కీలకం. సాధారణంగా చూస్తే నేను గట్టిగా ఏడవాలి, ఎందుకంటే నా జీవితంలో అత్యంత ప్రియమైన వ్యక్తుల్లో ఒకరిని కోల్పోయాను కదా. కానీ అదే సమయంలో నాకు మరొక ఆధ్యాత్మిక అనుభవం కలిగింది. నేను దాది జానకీజీ ఎదుట కూర్చుని ఉన్నాను. అప్పుడే పరమాత్మ నాకు లోపల ఇలా అనుభవం కలిగించారు. బిడ్డ, నేను నీకు ముందే చెప్పాను కదా నీ తండ్రి వెళ్ళిపోతారు అని. మరి ఇక నువ్వు ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? నేనే నీ తండ్రిని కదా అన్నారు. ఆ మాటలు వినిపించినట్లు నాకు అనుభవం కలిగింది. అంతేకాదు, నాకు శరీర చైతన్యం తగ్గిపోయి నేను ఒక ఆత్మగా అనుభూతి చెందడం మొదలుపెట్టాను. పరమాత్మ ప్రేమలో మునిగిపోయిన అనుభవం కలిగింది. నిజం చెప్పాలంటే నాకు ఏడవాలని అనిపించలేదు, చాలా బలంగా ఏడవాలని అనిపించింది. ఎందుకంటే అమ్మ వెళ్ళిపోయింది, ఇప్పుడు నాన్న కూడా వెళ్ళిపోయారు. ఎవరైనా సాధారణ మనిషి అయితే ఆ కన్నీళ్ళు ఆపుకోగలరా? కానీ నాకైతే పరమాత్మ ఏడవనివ్వలేదు. ఎల్లప్పుడూ ఆయన నాకు తోడుగానే ఉన్నారు. కొన్నిసార్లు నేను ఒంటరిగా బస్సులో ఉద్యోగానికి వెళ్తూ ఉండేదాన్ని. అప్పుడు నా మనసులో ఒక బాధ వచ్చేది. నేను వదిలి వచ్చిన ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు అమ్మ ఉండదు, నాన్న ఉండరు, ఇలా అనిపించి ఏడవాలని అనిపించేది. కానీ అదే క్షణంలో కూడా పరమాత్మ సాన్నిధ్యం అనుభూతి అయ్యేది. ధ్యానంలోకి వెళ్ళిపోయినట్లుగా అనిపించేది. మళ్ళీ మనసు ప్రశాంతమైపోయేది. అందుకే నేను ఒకటే విషయం చెప్తాను. ఇప్పుడు నేను ఒక బలమైన వ్యక్తిని. నన్ను బలంగా నిలబెట్టిందే పరమాత్మ ప్రేమ. ఆయన నన్ను ఒక్క క్షణం కూడా ఒంటరిగా వదలరు. ఈ విధంగా రాజయోగ సాధన ద్వారా నా జీవితంలో చాలా పెద్ద మార్పే వచ్చింది. ఎందుకంటే అందరూ ఉన్నప్పుడు కూడా నాకు ఒంటరితనం కలిగి ఉండేది. కానీ నేను ఒంటరిగా ఉన్నప్పుడు పరమాత్మ నాతో ఉన్నట్లు అనిపించేది. ఇలా దుఃఖంలో కూరుకుపోయిన యువతి నుంచి ఆత్మజ్ఞానం పరమాత్మ ప్రేమ ద్వారా నిలబడ్డ వ్యక్తిగా మారే అవకాశం నాకు లభించింది. ఇక్కడితో ఈ ఇంటర్వ్యూ పూర్తి అయింది. దీదీజీ, మీరు చెప్పిన అనుభవాలు మా హృదయాన్ని తాకాయి. చాలా సమయం గడిచిపోయినట్లుగా అనిపించింది. నా మనసులో ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి. వాటిని తదుపరి ఎపిసోడ్లో తప్పకుండా అడిగి మీకు సమాధానం పొందుతాను. ఓం శాంతి. నమస్కారం. योगी